ఇది లోయిన్స్టీన్ బైప్యాప్ అండి. చూడండి, లోయిన్స్టీన్ మెడికల్ అంటారు. ఇది బైప్యాప్. దీంట్లో ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చాడు. నేను ఆల్రెడీ సెట్ చేసి ఇస్తాను, మీకు ప్రాబ్లం లేదు. తర్వాత ఈ బటన్తో మనం సెట్టింగ్ చేసుకోవచ్చు ఇటు. ఇక్కడ కొన్ని హార్డ్ కీస్ ఇచ్చాడు. అదేంటో నేను చూపిస్తాను. ఆల్రెడీ మేము ప్రోగ్రామ్ చేసి ఇస్తున్నాము, మీకు ఇష్యూ లేదు. బ్యాక్ సైడ్లో చూడండి, మీకు పవర్ పెట్టడానికి ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఈ పవర్ కార్డ్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఈవెన్ ఆక్సిజన్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ని ఇక్కడ కనెక్షన్ చేసుకోవచ్చు. మంచి పైగా పంపిస్తున్నాను, మీకు వరీ అవ్వకండి. తర్వాత దీన్ని తీసుకెళ్ళేసి ఈ పవర్ కార్డ్ని పవర్లో పెట్టండి. ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేయగానే మీకు డివైస్లో ఇక్కడ లైట్ వెలుగుతుంది, పవర్ ఆన్ అయినట్టు. సరేనా? రాగానే మీరు ఏం చేస్తారు, ఇక చూడండి, ఆల్రెడీ లోయిన్స్టీన్ మెడికల్ అని చూస్తుంది. రాగానే ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ స్క్రీను. ఇక్కడ స్క్రీన్లో మేము ఏదైతే నేను ఇప్పుడు సెట్ చేసి పంపిస్తున్నాను, మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్గా ఆన్ చేసి మీరు వాడుకోవచ్చు. అయినా కానీ మీకు చూపిస్తున్నాను ఎలా దీంట్లో సెట్టింగ్స్ ఏమైనా మార్చాలన్నా, ఎవరైనా డాక్టర్ ఏమైనా చేంజ్ చేయమన్నా చేయడానికి వీలు ఉంటుంది. ఇక్కడ మీకు హోమ్ బటన్ కనిపిస్తుంది. ఇది హోమ్ బటన్ని మీకు ప్రెస్ చేస్తే మెషిన్ని అన్లాక్ చేయొచ్చు అనమాట. అన్లాక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సిస్టము, వెంటిలేషను, రిపోర్ట్ అని ఉంది. ఈ త్రీ థింగ్స్లో ప్లస్ ఇక్కడ ఏంటంటే ఏ మోడ్లో ఉంది, ఇక్కడ పీసీవీ అని ఉంది. నేను మార్చిస్తాను. ఇక్కడ అన్లాక్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ అలారం ఉంది, ఇక్కడ పోర్ట్స్ ఇవి ఉన్నాయి, మీకు అవసరం లేదు. ఇక్కడ నేను అన్లాక్ చేశాను. ఇక్కడ వెంటిలేషన్లో వెళ్ళి మీకు కావాల్సిన ప్రోగ్రామ్ సెట్ చేసి ఇస్తున్నాను నేను. మీరు ఏం చేయకండి. ఇతనికి నాకు తెలిసినంత వరకు ఎస్టీ అని మోడ్ పెడుతున్నాను. తర్వాత ఐప్యాప్ జనరల్గా అతను టాలరబుల్ ఐప్యాప్ 12 పెడతాను, పెట్టిస్తాను, మీకు వరీ అవ్వకండి. 12 ఐప్యాప్, ఇక్కడ 6 ఈప్యాప్ జనరల్గా సెట్టింగ్ చేస్తాము. తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా దీంట్లో వస్తుంది. నేను ఒకవేళ బ్రీతింగ్ ఏమన్నా మధ్యలో ఆగినా అది కొద్దిగా సపోర్ట్ చేయడానికి పెట్టాము. అది మీకు అవసరం లేదు అంతా. మీకు వాల్యూమ్ కూడా కావాలంటే వాల్యూమ్ పెట్టవచ్చు. రాత్రి ఏమైనా వాల్యూమ్ తగ్గితే మెషిన్ కొద్దిగా పుష్ చేసుకోవడానికి పెట్టాము. ఇంకా దీంట్లో ఎక్కువగా సెట్టింగ్స్ ఏం లేవు. ఇది సెట్టింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. సరేనా? తర్వాత మీరు బ్యాక్ వస్తారు. మెషిన్ జస్ట్గా ఆన్ ఆఫ్ నేర్చుకోండి చాలు. ఇక్కడ ఆన్ చేయగానే మెషిన్ ప్రెషర్ డెలివర్ చేస్తుంది. సరేనా? మెషిన్ డెలివర్ చేస్తుంది. ఇంకా పెట్టుకొని మాస్క్, ఇక్కడ మాస్క్ ట్యూబింగ్, నేను మాస్క్ ట్యూబింగ్ పంపిస్తున్నాను. ఈ ట్యూబింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ అటాచ్ చేస్తాము. తర్వాత ఈ మాస్క్ ఏదైతే పంపిస్తున్నానో మాస్క్ ఒక ఓపెనింగ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెట్టండి. పెట్టేసి తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఫేస్కి పెట్టుకుంటామే, ఫేస్కి ఇలా పెట్టేసి వాడుకుంటాం. ఇనిషియల్లో మీరు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ఈ రోప్స్ ఉన్నాయి కదా, దీన్ని హెడ్ గేర్స్ అంటారు, దీన్ని పెట్టుకోకండి. జస్ట్గా అతనికి అలవాటు అయినంత వరకు ఇక్కడ పెట్టేసి వాడటానికి ట్రై చేయండి. జస్ట్ గాలి పీల్చుకోవడానికి ట్రై చేయమనండి. మెల్లిగా తనకి అలవాటు అయిపోయింది, కొద్దిగా సెట్ అవుతుంది బ్రీతింగ్ అన్నప్పుడు ఈ హెడ్ గేర్స్ని పైనుంచి హుక్అప్ చేసుకోవాలన్నమాట. సరేనా? ఈ మాస్క్లో లీక్ ఉంటుంది. ఇక్కడ నేను పంపించే మాస్క్లో లీక్ ఉంటుంది, ఇక్కడ లీక్ అవుతూ ఉంటుంది. అది లీక్ అలౌడ్. సరేనా? మెషిన్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మీరు జస్ట్గా ఇక్కడ స్టాప్ చేసుకోవడానికి ఇదే బటన్ని, సేమ్ బటన్ చేస్తే ఎండ్ థెరపీ ఉంటుంది. కానీ లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్, షార్ట్ ప్రెస్. ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేశాను, స్విచ్ ఆఫ్ అయింది. సింగిల్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. సరేనా? ఇది నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ నడిచినంతసేపు నడుస్తుంది. తర్వాత మీరు స్విచ్ ఆఫ్ చేయాలన్నా ఇదే బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుంది, థెరపీ స్టాప్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి లాంగ్ ప్రెస్ చేస్తే స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మెషిన్ షట్ డౌన్ అవుతుంది. మీకు మొత్తం ప్రోగ్రామ్ చేసి ఇస్తున్నాను, మళ్ళీ ఒకసారి చూస్తాను. మీరు ఇనిషియల్గా ఏం చేస్తారు, పవర్ కార్డ్ పెడతారు, తర్వాత మెషిన్ ముందు వస్తారు, ఇక్కడ మీరు ఒకసారి ఆన్ చేస్తారు, సింగిల్ ప్రెస్తోని ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మీరు మెషిన్ మీద లోయిన్స్టీన్ అనే మెడికల్ అని వస్తుంది. తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము, ఇక్కడ సెట్టింగ్స్లో ఏం సెట్టింగ్ చేశానో అని చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ డివైస్ లాక్లో ఉంది. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ చేశాను, 12/6 అని ప్రెషర్ పెట్టాను. మీరు జస్ట్గా ఇక్కడ ఆన్ చేయండి. ఆన్ చేస్తే మెషిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్క్రీన్లో దీని ప్రెషర్ చేంజెస్ చూపిస్తూ ఉంటుంది. ఇనీషియల్గా మనం ఫేస్ మీద పెట్టుకుంటాము.
జాగ్రత్తగా స్లోగా పెట్టి ఫస్ట్ బ్రీతింగ్ చేయాలి కొన్ని బ్రీత్స్. ఓకే, ఇది అలవాటు అయినంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. గ్రాడ్యువల్గా మనం అలవాటు అవుతాం, కానీ మంచి సెట్ అవుతుంది. నైట్లో మనం రాత్రి మొత్తం పెట్టుకున్నామంటే డే టైంలో చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. అది మాత్రం నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. సరేనా? ఇంకేమన్నా చేంజెస్లో ఏమైనా చేయాలని డాక్టర్ చెప్తే నాకు ఒకసారి ఫోన్ కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి, నేను చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఎప్పుడైనా అలారం వస్తే అలారం బటన్ ఇదండి, అలారం ప్రెస్ చేయొచ్చు. వర్రీ అవ్వకండి. మాస్క్ ఒకవేళ లూజ్ ఉంటే మాత్రం అలారం వస్తుంది. దీన్ని ప్రెస్ చేయడం కన్నా మాస్క్ టైట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏం చూడాల్సిన అవసరం లేదు, అదే మెషిన్ నడుస్తూ ఉంటుంది, మీకు ఏం ఇష్యూ లేదు. సరేనా? స్టాప్ చేయడానికి ఇదే బటన్ ప్రెస్ చేయండి, మీకు స్టాప్ అయిపోతుంది. సరేనా? స్టాండ్ బై అని వస్తుంది, అంటే మెషిన్ స్టాప్ అయినట్టు, థెరపీ స్టాప్ అయినట్టు. తర్వాత మళ్ళీ మీరు దీన్ని స్విచ్ ఆఫ్ చేయాలంటే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు డేలో నైట్లో కొన్ని రోజులు ఒక 3-4 డేస్ డేలో కూడా వాడండి, నైట్లో కూడా వాడండి. మళ్ళీ తర్వాత నైట్లో ఒక్కసారి వాడటానికి ట్రై చేయండి. ఓకే, మధ్య మధ్యలో ఫిల్టర్, వెనకాల ఫిల్టర్ ఉంది, ఈ ఫిల్టర్ని కొద్దిగా మన డస్ట్ ఏమైనా ఫిల్ అయితే క్లీన్ చేయండి, క్లీన్ చేసి పెట్టేసేయండి చాలు. సరేనా? లేకుంటే అవసరం లేదు. ఇక్కడ ఈ ఫిల్టర్ని చూస్తూ ఉండండి, ఇది ఎటు పోకుండా చూడండి, సరిపోతుంది. సరేనా? మీకు ఏం ఇష్యూ లేదు, మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఏమైనా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే వెనక నుంచి ఏమైనా సిలిండర్ ఏమన్నా బయట నుంచి తీసుకొని పెడతారంటే ఇక్కడ పెట్టుకోండి. లేదంటే మా దగ్గర ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా ఉంది, దీన్ని కాన్సన్ట్రేటర్స్ అంటారు. ఇక్కడ ఈ మెషిన్స్ కూడా మేము ఇవ్వగలము రెంటల్కి. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు, ఇది కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ నుంచి ఆక్సిజన్ పెట్టేసి మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ సెట్ చేసి వాడుకోవచ్చు. దీన్ని కాన్సన్ట్రేటర్ అంటారు. సిలిండర్ వాడాల్సిన అవసరం లేదు. సరేనా? ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి తీసేస్తున్నాను పవర్ కార్డు. ఈ మొత్తం సెట్ మీకు పంపిస్తాను. ఈ ట్యూబింగ్స్, మాస్క్ మేము సపరేట్గా మీరు కొనుక్కోవచ్చు. మీ వేలో దీంట్లో సపరేట్ ట్యూబింగ్స్ వస్తాయి. సరేనా? ఇది తీసేస్తున్నాను. ఇది ఈ డివైస్ మాస్క్ ట్యూబింగ్స్